హాయ్ అండి. పూజలప్పుడు మనము ట్రెడిషనల్‌గా ప్రసాదాలు చేయాలనుకుంటాం కదండీ! అయితే ఈ ఒక్క రెసిపీ ఐడియా మీకు చాలా బాగా యూస్‌ఫుల్ అవుతుందండి. ఒక్క గ్లాస్ మినపప్పుతో నేనిక్కడ 3 రకాల ప్రసాదాలైతే చూపించానండి. మొదటిదొచ్చేసి క్రిస్పీగా గారెలండి. రెండో ప్రసాదం వచ్చేసి పాకం గారెలండి. మూడో ప్రసాదం వచ్చేసి పెరుగు గారెలండి. ఆంధ్రాలో అయితే పెరుగు ఆవడని కూడా పిలుస్తూ ఉంటాము. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా అండి? ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నానండి. లేదంటే మీరు 4-5 గంటలు కూడా సోక్ చేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పట్టుకోవాలండి. పట్టిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే గారెలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఒక పావు వంతు పిండిని పక్కకు తీసుకుని ఆ పిండిలోకి నేను కొద్దిగా సాల్ట్, కొద్ది జీలకర్ర, అలాగే కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇలా నేను చేత్తోనే గారెల్ని ఒత్తుకుని వేసుకుంటున్నానండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఇప్పుడు ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలండి. మనకి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ గారెలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పర్ఫెక్ట్ నైవేద్యం రెసిపీగా ఉంటుందండి. మీరు ప్రసాదంలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సెకండ్ రెసిపీలోకి ఎంటర్ అయిపోదామా? ఒక బౌల్లోకి ఇంకొక హాఫ్ బ్యాటర్ని తీసుకుని అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోయి మనకి గారె వేసినప్పుడు పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్ బెల్లం, 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుని అందులోకి 1 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకుని బెల్లం ఇంకా షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకుని కుక్ అవ్వనివ్వండి. ఆ ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా కుక్ అవ్వాలండి. ఇది మనకి గులాబ్ జామ్కి మనం సిరప్ ఎలా తయారు చేస్తామో అలా ఉంటే సరిపోతుందండి. ఒక స్ట్రింగ్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుని కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను చేత్తోని గారెలను అయితే ఒత్తుకుని వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఏదైనా షీట్ తీసుకుని కొంచెం వాటర్ అప్లై చేసి కొద్దిగా బాల్స్ లాగా బ్యాటర్ని తీసుకుని కూడా ఒత్తుకుని వేసుకోవచ్చండి. చాలా క్విక్గా అయిపోతుందండి చేత్తో అయితే. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. ఇవి కూడా ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇవి ఒకటి తర్వాత ఒకటి తీసుకుని మనం ముందుగా ఏదైతే సిరప్ రెడీ చేసి పెట్టుకున్నామో బెల్లం ఇంకా షుగర్ పాకము అందులోకి ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకుని మొత్తం మునిగేంత వరకు ప్రెస్ చేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు అట్లా వదిలేశారు అనుకోండి, ఆ జ్యూస్ అంతా గారెలకి పట్టి పర్ఫెక్ట్గా పాకం గారెలు అయితే రెడీ అయిపోతాయండి. అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం మూడో రెసిపీలోకి కూడా ఎంటర్ అయిపోదామా అండి? ఇప్పుడు మూడో రెసిపీలోకి ముందుగా నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుంటున్నానండి. ఇది బాగా బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని మరొకసారి బీట్ చేసుకుని అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బీట్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా వస్తుందండి. ఇప్పుడు మిగిలిన భాగం పిండితో మూడో రెసిపీ అయితే చేసేద్దామండి. దీంట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము గారెలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటున్నానండి చేత్తోనే. ఇక్కడ మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. ముందు బ్యాటర్లో ఈ బ్యాటర్లో మనకి డిఫరెన్స్ ఏం లేదండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బీట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి మీరు పెరుగుని కూడా ముందుగానే బీట్ చేసుకొని పెట్టుకున్నారంటే ఒకటేసారి గారెలు వేసేసుకుని కొన్ని గారెలు బెల్లం పాకంలోకి, కొన్ని గారెలు పెరుగులోకి వేసుకుంటే సరిపోతుంది. కానీ దానికన్నా ముందు మనం ఫస్ట్ ఈ గారెల్ని వాటర్లో వేసుకోవాలండి.
వాటర్లో వేసుకున్న తర్వాత అన్ని వాటర్లో కొంచెం సేపు 2 to 5 minutes పాటు ఉంచి వాటర్ మొత్తం ఇట్లా ప్రెస్ చేస్తే కనుక కొంచెం మెత్తబడుతుంది అనమాట గార అనేది. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో అందులోకి వేసుకుంటే మనకి పెరుగు అనేది బాగా పీలుస్తుందండి గారె, లేకపోతే కనుక గట్టిగా ఉండిపోతాయండి. సో ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్లో మనం కొంచెం తాలింపు వేసుకుంటున్నానండి. పోపు దినుసులు అన్నీ వేసుకుని కరివేపాకు కొంచెం అంటే కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఈ తాలింపుని నేను ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారా అండి, చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.